హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు ట్రెండీ నెక్ షేప్ వీ షేప్ నెక్ కదా, సో నేను వీ షేప్ నెక్ డ్రా చేశాను. మీరు ఈ డిజైన్ని ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద లేదా ప్లెయిన్ క్లాత్ మీద లేదా కుర్తీస్కైనా మనం ఈ డిజైన్ని స్టిచ్ చేసుకోవచ్చు. దానికోసం నేను యాంకర్ థ్రెడ్స్ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చిన్న ఫ్లవర్ లాగా వేసుకున్నాం కదా, అక్కడ కింద నుంచి పైకి తీసి చైన్ రింగ్ లాగా తీసుకోవాలి. మనం నార్మల్గా అయితే కిందకి దింపేస్తాము, బయటకు వచ్చి అంటే రింగ్ బయటకి కిందకి దింపుతాం. దింపేటప్పుడు ఇక్కడ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ లాగా వేసి కిందకి దింపాలి. చైన్ రింగ్కి రింగ్ తీస్తాము. డైరెక్ట్గా ఆ థ్రెడ్ అనేది కిందకి దింపకుండా ఫ్రెంచ్ నాట్ వేసి అంటే 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేసి అప్పుడు కిందకి దింపాలి. ఇప్పుడు డైరెక్ట్ కింద దింపకుండా 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేసుకొని కిందకి దింపాలి. మీకు ఇంకా లావు కావాలి అక్కడ ఆ నాట్ అనేది అని అనుకుంటే 2 రౌండ్స్ అయినా తిప్పొచ్చు. సో ఈ విధంగా 3 టైమ్స్ నేను ఈ రింగ్స్ అనేవి ఫ్రెంచ్ నాట్తో స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ప్యాటర్న్లో మనం మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ లైన్ గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ 3 రింగ్స్కి అంటే ఫస్ట్ 2 రింగ్స్కి మధ్యలో నుంచి క్రాస్గా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ 2 రింగ్స్ మధ్యలో నుంచి ఇంకొక క్రాస్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద నుంచి ఆ మిడిల్ పాయింట్ వరకు వచ్చి కిందకి దింపాలి. ఇప్పుడు ఇవి అటు ఇటు కదలకుండా ఈ 3 లైన్స్కి నాట్ లాగా అటు నుంచి తీసి ఇటు కిందకి దింపాలంటే హారిజాంటల్గా మీకు అడ్డంగా ఒక లైన్ వస్తుంది. తర్వాత ఈ 3 రింగ్స్ కింద నుంచి అటు నుంచి తీసి ఈ 3 లైన్స్ కింద నుంచి తీసి మళ్ళీ ఈ రైట్ సైడ్ కిందకి దింపేయాలి. ఈ విధంగా మనం ప్రతి బుటీకి ఫ్లవర్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. 2 లైన్స్ మధ్యలో నుంచి క్రాస్ స్టిచ్ చేశాను. మళ్ళీ ఈ 2 రింగ్స్ మధ్యలో నుంచి అటు సైడ్ క్రాస్ స్టిచ్ చేశాను. తర్వాత మధ్యలో లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇవి 3 లైన్స్ కదలకుండా సపోర్ట్ నాట్ లాగా అటు నుంచి ఇటు అడ్డంగా లేదా హారిజాంటల్గా ఒక రింగ్ అనేది కిందకి దింపాలి. ఇప్పుడు ఈ 3 రింగ్స్ కింద నుంచి అక్కడ రైట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి తీసుకొని ఆ 3 లైన్స్ కింద నుంచి తీసుకొని లెఫ్ట్ సైడ్ కిందకి దింపేయాలి. ఈ విధంగా ప్రతి బుటీ వర్క్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ అనేది మనం ప్లెయిన్గా అయినా వదిలేయచ్చు, అంటే స్టిచ్ చేసిన తర్వాత అక్కడికి వచ్చి ఆగుతుంది. లేదు అని అంటే జస్ట్ బ్యాక్ స్టిచ్ లాగా నేను గ్రీన్ కలర్ థ్రెడ్తోనే బ్యాక్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను.
సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ప్లెయిన్ క్లాత్ మీద లేదా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కుర్తీస్ మీద నార్మల్ నీడిల్తో చాలా అందమైన డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.